లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఒకటి తెలియపరుస్తున్నానండి. అది చక్కగా అన్ని రకాలు వేసి చక్కగా చేశాను. అది ఎందుకంటే మన ఎముక బలంగా ఉండటానికి, మన ఎముక బలం పడద్దండి. ఎందుకంటే అది మోకాళ్ళు అరిగిపోయినవి కూడా గుజ్జు పడతాయి. నడుము బలంగా ఉండటానికి, నడుము నొప్పికి, దేనికైనా అన్నిటికీ మంచిదండి. ఎముక బలాన్ని ఇస్తానికి అన్ని రకాలు చక్కగా వేసి చక్కగా చేశాను. ఇగోండి, చూశారు కదా, ఈ విధంగా చక్కగా ఇలా చేశాను. ఇగోండి, ఎందుకంటే 40 సంవత్సరాలు రాగానే మీకు కూడా తేడాలు వచ్చేస్తాయి, చిన్నపిల్లలకు కూడా. అందుకే చిన్నపిల్లలు ఏంటి, పెద్ద పిల్లలు ఏంటి, చక్కగా ఇది పరగడుపుని ఒక లడ్డు పరగడుపునే చక్కగా బ్రష్ చేసుకున్నాక పరగడుపుని ఒకటి తింటే చాలా మంచిదండి. ఇది అన్ని రకాలు వీడియోలో చూడండి, నేను ఏమేమి వేసానో అన్నీ మీకు తెలుస్తాయి. అదే ప్రకారంగా చక్కగా మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే బద్దకెచ్చుకోకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన శరీరానికి చాలా మంచిదండి. ఎముక బలంగా ఉంటుంది ఇది బాగా. ఓకే, చూసారు కదా, చాలా మంచిది ఇది. తప్పనిసరిగా మీరు బద్దకించకుండా చేసుకొని తినండి ఇలాంటివి. ఓకే, పిల్లలకేంటి పెద్దలకేంటి చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఏం వేసానో ఏంటో అన్నీ మీకు వివరించి చెప్పాను. అదండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇదిగో ఈరోజు మీకు ఇగోండి చక్కగా ఇవన్నీ విటమిన్స్ అలాగే నడుము నొప్పికి, నడుము బలానికి, మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ బలానికి, వీటిలన్నిటికీ సంబంధించి మీకు వివరించి అన్నీ చూపిస్తాను నేను. ఓకే, పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మామూలు వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి కదా, దాని మూలంగా నేను ఇవన్నీ తెలియపరుస్తున్నాను మీకు. ఓకే, దానికి ఏమేం కావాలో ఏంటో అన్నీ వివరించి మీకు చూపిస్తాను. ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. మీరు చక్కగా బద్దకించుకోకుండా చక్కగా చేసుకోండి. ఓకే, చేసుకుంటేనే కదా చక్కగా ఉండేది, మన ఆరోగ్యం గట్ట నొప్పులు గట్ట ఏమీ లేకోకుండా రోజు చక్కగా మీకు నేను అన్నీ వివరించి చెప్తాను. ఇంత తొండ చక్కగా తింటే బాగుంటుంది. ఇగోండి, చూసారుగా, ఈ నువ్వులు, సాయి నువ్వులు అనమాట. ఇగోండి, ఇవి అవిసె గింజలు. చూసారుగా, ఇగో బాదం, ఇవి బాదం గింజలు, ఇవి అవిసె గింజలు. చూసారు కదా, నువ్వులు. ఇప్పుడు ఇగోండి నల్ల కిస్మిస్ అనమాట, ఇది నల్ల ద్రాక్ష. అవి చూసారా, ఇవి నల్ల ద్రాక్ష. ఇది చాలా బలం అండి, ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. చూసారా, ఇది నల్ల ద్రాక్ష అన్నమాట. ఇగోండి జీడిపప్పు. చూసారా, ఇగో ఖర్జూరాలు అన్నమాట, ఇవి పండు ఖర్జూరం ఇది. చూసారు కదా, ఇవి కూడా వేస్తాను. చూసారు కదా, ఇగో ఈ రకంగా ఇన్ని రకాలు చక్కగా వేసుకొని మనం చక్కగా రోజు పొద్దున్నే పరగడుపుని తింటే మనకి నడుమునికి బలాన్ని ఇస్తుంది, నడుముకి బలం ఇస్తుంది, మోకాళ్ళ నొప్పులకి బలం ఇస్తుంది, మన హెల్త్కు చాలా మంచిదండి ఇవి. చూసారు కదా, ఇదిగో మళ్ళీ అన్నిటికన్నా మెయిన్ ముఖ్యమైనది బెల్లం వేయట్లేదు. బెల్లం బదులు మనం ఇది వేసుకున్నాం, తేనె అని. చూసారు కదా, ఈ తేనె వేస్తానన్నమాట. ఏమండి, ఓకే, మీకు అన్నీ నేను వివరించి నేను చూపిస్తాను ఏ రకంగా చేసుకోవాలో. తేనె కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, అందు గురించి తేనె కలుపుతాను నేను, ఇక బెల్లం వేయను. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను కదా. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు నువ్వు పప్పు వేపుతాను. ఇదిగోండి, చక్క ద్వారగా వేపాలండి నువ్వు పప్పు. చూసారా, చెప్పట్లు ఆడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. చక్క ద్వారగా ఇలా సన్నం చెగతో చక్కగా ఇలా వేపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఓపికగా చేసు తినాలండి. ఓపికగా చేసు తింటేనే మనకి మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, తెలుసండి. చక్కగా ఇదిగోండి ఈ రకంగా ఏగుతుంది. అందులో తేనె వేస్తామన్నమాట, బెల్లం కూడా వేయక్కర్లేదు. తేనె చక్కగా కలుపుకొని
ఇది అయితే బాగుంటుందండి. రోజుకి పరగడుపుని ఇంత ఒక స్పూన్ కానీ లేకపోతే ఉండలు చుట్టుకుంటే ఒక ఉండ కానీ ఎలా అయినా పరగడుపుని కడుపులో పడిపోతే మనకి హెల్త్కి చాలా మంచిది. నడుం బలాన్ని కూడా ఇస్తుంది. చెప్పిందే చెప్తున్నానని అనుకోకండి, మీరు చిన్నపిల్లలు కదా, మీకు తెలియదు, అందుకు 1-2 సార్లు చెప్పాల్సి వస్తుందన్నమాట. అంతే ఏంటి, పిల్లలు కదా మీకు గమ్ముని అర్థం అవ్వదు అని 1-2 సార్లు చెప్తే మీకు ఇలాగా అనేసి చక్కగా అర్థం అవుద్ది. దాని మూలంగా మీకు చెప్తున్నాను. ఓకే, చూసారుగా చక్కగా ఈ రకంగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా జీడిపప్పు వేసేస్తున్నాను ఇందులోనే, చక్కగా వేగుతాయి. ఇదిగో బాదం పప్పు, ఇది కూడా చితగొట్టాను చూసారా, ఇదిగోండి. వీటితో పాటు చక్కగా ఇవి కూడా వేగిపోతాయి అన్నమాట. బాదం పప్పు ఆ రకంగా చితగొట్టాను అనమాట. అంటే మిక్సీలో మళ్ళీ నలుగుద్దో లేదో మెత్తగా అనేసి కొంచెం చితగొట్టుకొని ఆ రకంగా ఇది చేసుకుంటే బాగుంటుంది. చూసారుగా ఆ రకంగా చక్కగా వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవ్వండి, చక్కగా దోరగా వేపుకున్నాం అనుకోండి, వేపకపోతే కొంచెం పచ్చి ఇది జిగిరిగా ఉంటుంది. ఇది వేపుకుంటే కమ్మన వాసన వస్తుంది అన్నమాట. పిల్లలు కూడా తినాలనిపిస్తుంది. అది వేపుకున్నాం అనుకోండి నూపప్పు, చక్కగా కమ్మన వాసన వస్తుంది కదా. అది ఓకే. మళ్ళీ చేపిస్తాను. అవిసె గింజలు కూడా వేపాలండి ద్వారగా, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అవిసె గింజలు వేస్తున్నానండి. ఇవి కూడా దోరగా వేపాలన్నమాట. ఇవి ఎంత మంచిది అనుకుంటున్నారు. అవిసె గింజలు కూడా నరాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి తెలుసండి. ఇవి కూడా బలాన్ని ఇస్తాయి. బాగా జిగురు ఎక్కువ ఇది తెలుసండి. మోకాళ్ళలో గుజ్జు అయ్యి చక్కగా నడుము బలానికి ఏంటి అన్నిటికీ మంచిది. చూసారుగా ఈ విధంగా చక్కగా ఓపికగా మీ వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉన్నా చక్కగా ఇలాంటిది మీకు పనికొస్తుంది, పెద్దవాళ్ళకే పనికొస్తుంది. పొద్దున్నే ఒక స్పూన్ కానీ చిన్న ఉండలు చుట్టుకుంటే ఉండలు కానీ ఓకే. ఈ రకంగా చుట్టుపక్కల ఆడిపోతున్నాయి చూసారా. ఓకే, నేను తీసేస్తాను. ఇంకా అయ్యాగిపోయినాయి. ఇదిగోండి చూసారా చక్కగా ఈ రకంగా ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. అవిసె గింజలు కూడా చక్కగా వేపాను కదా, ఇలా కలిపేసుకోవాలి పైకి కిందకి చక్కగా. ఓకే, తప్పనిసరిగా చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి ఈ రకంగా మిక్స్ చేసేటప్పుడు కూడా, మిక్సీ ఆడేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఓకే, చూసారుగా ఆ రకంగా. ఇదిగోండి చూసారా, దీంట్లో ఇలా వేసాను అనమాట. ఇదిగోండి చక్క పొడి పొడిలాడుతా ఎలా ఉందో చూసారా. ముందలు ఈ పొడి ఆడతాను, కొంచెం పొడి ఆడిన తర్వాత ముందలే మనం కిస్మిస్ అయ్యి వెండి ద్రాక్ష ఖర్జూరం అల్లు వేసామనుకోండి మెతకదనం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది పొడి కింద ఆడాక అప్పుడు సగం ఆడాక అవి వేస్తాను. అవి వేస్తే అప్పుడు మెతకదనం వస్తుంది అనమాట. మీకు చక్కగా చూపిస్తాను వివరించి. ఓకే, ఇంకో చూసారా దీంట్లో అన్నీ వేసేసాను. బాదం జీడిపప్పు ఇవన్నీ వేసాను కదా, మీకు చూపించాను కదా. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ రకంగా చక్కగా మెత్తగా పొడి కింద వచ్చింది చూసారా చక్కగా. ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలా ఆడేసాం కాబట్టి మెత్తగా మీకు ఇలా చూపిస్తాను. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అది ఖర్జూరాలు పళ్ళు చూపించాను కదా, గింజ తీసేయాలండి. తెలుసండి, గింజ తీసేసాను. ఇంకోండి ఇవి వేసేద్దాము. ఇంటే మెత్తగతనం వచ్చేస్తుంది అనమాట. ముందలే పొడి ఆడుకుంటే చక్కగా మెత్తగా నలిగిపోద్ది. అదే ముందలు మనం వేసామనుకోండి వీటి మూలంగా కుదరదు అనమాట. అది ఓకే. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి వేసాను కదా, ఖర్జూరాలు వేసాక పండు ఖర్జూరం ఇవ్వండి, నల్ల ద్రాక్ష కూడా వేసేద్దాం. ఓకే, అది మళ్ళీ మీకు చక్కగా
నలిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ మిక్సీ పట్టేస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా చక్క మెత్తగా ఏ రకంగా నలిగిపోయింది చూసారా. కిస్మిస్ దొయ్యి మొత్తం అన్నీ చక్కగా ఏ రకంగా ఆల్రెడీ ఇందాక కూడా ఒక వాయి ముందల ఇలా చక్కగా అన్నీ వేసి ఇది చేసేసాను. చూసారుగా పొడి పొడిలాడుతా ఇదిగో ఉందో. దీంట్లో మనం తేనె వేసుకోవాలన్నమాట. చూసారా మెతకదనం ఎలా వచ్చిందో, బెల్లం అందుకే వేయకూడదు. చూసారా ముద్దగా ఉందో, ఇదిగో ఉండ చుట్టేలాగా. అందుకే కొంచెం తేనె వేసుకున్నాం అనుకోండి దీనికి చక్కగా మనకి ఇది అవుద్ది. హెల్త్కి ఎంత మంచిదో మనం చేసుకుని తింటే. కమ్మన వాసన వచ్చేస్తుంది. ఏపేం కదండి, అన్నీ చాలా బాగా వస్తుంది వాసన. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. హనీ కలిపి అదే తేనె కూడా కలిపి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి ఈ రకంగా ఆడాను కదా, మీకు చూపించాను కదా. చక్క అన్నీ ఇది ప్రోటీన్స్తో కూడింది. అన్ని రకాలు కలిసినాయి కదా దీంట్లో. చూశారు కదా, ఎముకకి బలం అండి. బాగా చెప్పాను కదా మీకు అన్నీ వివరించి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం తేనె పోస్తున్నాను. తేనె పోసి తేనె కూడా కలిసిందనుకోండి బాగుంటుంది ఇంకా. చూసారుగా ఆ విధంగా చక్కగా చూసారా తేనె. అలా పోసాను కదా. ఇప్పుడు మనం స్పూన్తో కాకుండా చేత్తోనే చక్కగా కలుపుకోవాలండి. స్పూన్తో కాకుండా ఇదిగో విడిగా ఇవన్నీ కలుస్తాయి కదా. అదే చేత్తో అయితే మనం చక్కగా ఇదిగోండి ఇలా కలిపేయచ్చు. చూసారా, ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలపచ్చు. చూసారా, అదే స్పూన్తో కుదరదు కదా, దాని మూలంగా చేయి చేసుకొని ఈ రకంగా ఇదిగోండి. చాలా బాగుంటుందండి. అన్ని తేనె కూడా కలిసింది కదా, మనకు చాలా బలం. తినటం వల్లే పరగడుపుని చక్కగా తింటే భలే చాలా బాగుంటుందండి. చూసారా, ఇదిగో ఈ విధంగా చక్కగా ఉండకి వస్తే చూసారా ఈ విధంగా చక్కగా ఎంత రోజుకోకుండా ఇలా. చూసారా నల్ల ద్రాక్ష ఇవన్నీ చక్కగా కనపడుతున్నాయి. ఆ రకంగా చక్కగా చేసుకోవాలండి. ఇదిగోండి ఈ ప్లేట్లో చక్కగా తీసి పెడితే ఒక్కొక్కటి ఇదిగోండి. ఇసుగుదల లేకుండా చక్కగా మనం చేసి తిన్నామంటే మనకే ఆరోగ్యంగా బాగుంటుందండి. ఇలా కచ్చబిచ్చగా చక్కగా ఇదయ్యి ఇదిగోండి. చూసారుగా ఈ విధంగా అలా. నాకు ఇలాంటివి నేను చేస్తూ ఉంటానండి. తామర గింజలు వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చండి. అంటే మక్కన అన్నమాట. అవి కూడా చక్క వేపి అవి కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా ఆ విధంగా చక్కగా ఏమండి. చక్కగా ఒక గిన్నెలో పెట్టేసుకుంటే ఒక సీసాలో మార్నింగ్ చక్కగా పిల్లలు కూడా చక్కగా తినొచ్చండి. మంచిది, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది హెల్త్ టిప్స్ అన్నమాట, చాలా మంచిదండి ఇది. చూసారుగా ఆ విధంగా చక్కగా చుట్టేస్తే చాలా మంచిదండి. ఇదిగోండి,
తేనె కూడా కలిపాను కదా, చూపించానుగా మీకు. అదిగోండి ఈ రకంగా చక్కగా చుడుతున్నాను. నేను మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను అన్నీ అయిపోయాక. ఓకే, ఇవ్వండి ఈ రకంగా చేర్చాను. ప్రోటీన్ చక్కగా అన్ని రకాలు కలిసినాయి కాబట్టి మనకి ఎముక్కి బలం అండి. బాగా ఇది నడునికి బలం, కాళ్ళకి బలం తెలుసండి. ఈ చక్కగా కాళ్ళకు గుజ్జు పడద్ది, ఎముక్కి బలం అన్నమాట. ఇది బలాన్ని ఇస్తుంది. నేను అన్నీ అలాంటివే చేశాను, చూసారా? మీరు కూడా ఆ విధంగా చక్కగా చేసుకోండి. ఓకే, ఇవ్వండి ఈ రకంగా చేసుకోండి, చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టవచ్చు, బాగుంటుందండి. మీరు కూడా చేసి చూస్తేనే కదా నిజం. నేను అన్నీ చక్కగా చేశాను కదా, అదే విధంగా మీరు కూడా చక్కగా చేసుకోండి. నేను అన్నీ చూపించాను కదా, ఆ రకంగా చేసుకోండి. ఓకే, ఎందుకంటే 1-2 సార్లు చెప్తున్నానమ్మా, ఎందుకంటే మీకు తెలియదు కదా, దాని మూలంగా నేను చెప్పాల్సి వస్తుంది ఇలాగని. ఓకే, చూసారుగా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.